అరసవల్లి రథ సప్తమి వేడుకల్లో అధికారులు సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. అతి తక్కువ సమయంలో ఆదిత్యుని దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా వేర్వేరు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు లేకపోవడంతో విమర్శలకు దారితీసింది. దివ్యాంగ భక్తులకి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించినప్పటికీ అధికారులు గంటల తరబడి నిరీక్షింపజేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని అరసవల్లి క్షేత్రం నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. సందర్భంగా సూర్యనారాయణ స్వామి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా అధికారులు అయితే భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్యులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా పెద్దపీట వేసామని అధికారులు చెప్తున్నప్పటికీ వికలాంగులకు మాత్రం శీఘ్రంగా దర్శనం అవ్వకుండా ఎక్కువ సమయం వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ గంటల కొద్దీ వేచి ఉన్న ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఎంతవరకు ఉన్నారు, మీకు సపరేట్గా ఏమైనా లైన్ పెట్టారా? నాకు ఎంట్రన్స్ లో లైన్ ఇచ్చారు, ఇక్కడ వరకు పంపించారండి. ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రం లైన్ ఇవ్వటం లేదు. కానిస్టేబుల్ గారు గేట్ తీయలేదు, పంపించలేదు, వాళ్ళకి ఆపలేమన్నారు. ఆ మొదట్లో ఎమ్మెల్యే గారు గుండె శంకర్ గారు ఇతను పంపించి ఏర్పాటు చేయండి అని ఒక అతనే చెప్పారు. అతను ఇంతవరకు వచ్చారు, నా ఫోటో కూడా తీశారు. ఇక్కడికి వచ్చి అతను కూడా చెప్పారు, నేనేం చేయలేను అన్నారు. ఇక్కడ వికలాంగులు త్రోవ లేదు సపరేట్ గా, నేనేం చేయలేనని ఇక్కడ కానిస్టేబుల్ గారు చెప్పారు. అది దీనిపైన మీరు ఏ విధంగా అసలు ఏమి చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు? నేను ఎవరు అడగాలని నాకేం తెలియదు కదా. నేను మా ఆవిడ మా పిల్లలతో వచ్చాను. ఎవరు అనేది నాకు తెలియదు. అందరూ మీరే చెప్పడమే, ఇలాంటి వాళ్ళకే చెప్తే ఏమైనా సాయం చేస్తే వెళ్దాం, లేదంటే నేను రిటర్న్ అయిపోవాలనుకున్నాను, తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను. ఇంతలో మీరు గౌరవించారు, రమ్మన్నారు. వచ్చిన తర్వాత మరి ఏమిటన్నది పంపించగలరేమని ఆశిస్తున్నాను, అంతే. ఒక వికలాంగ అభ్యర్థి దర్శనం కోసం వచ్చి చాలా సమయం వేచి ఉన్నా సరే ఎప్పటికీ కూడా ఆయన దర్శనం జరగలేదని ఆయన చింతిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్యేగా అడిగితే ఇక్కడ గేట్ వరకు అధికారుల నుంచి పంపించిన అధికారులు అయితే మాత్రం లోపలికి వెళ్ళే అవకాశం లేదంటూ పేర్కొనడంతో ఆయన నిరాశ చెందారని చెప్పాలి. సూర్యనారాయణ దర్శనానికి వచ్చి నిరాశతో భక్తులను పంపిస్తున్న పరిస్థితి నెలకొందని మనం అనుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్ వాసు 6 టీవీ శ్రీకాకుళం జిల్లా.